మంత్రులు సీనియర్ అధికారులు ఉన్న ఒక సమావేశంలో అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమనుకుంటున్నాడా ఐఏఎస్ ఆఫీసర్? ఏదో పని చేస్తాడు కదా అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ లో వేస్తే రాజకీయాలు నడుపుతాడా? అంత రాజకీయాల మీద మోజుంటే, ఆ కలేజా ఉంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగాలి. మాకు వ్యతిరేకంగా ఇలాంటి రాజకీయాలు సాగిస్తాడా? చూస్తాను ఎలా సాగిస్తాడు. ఇలా అంటూ ఆవేశంతో ఊగిపోతూ అక్కడ లేని ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారి మీద ఆగ్రహంతో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సర్వాధికారి. ఆయనకు ఆగ్రహం వస్తే ఆయన కింద యంత్రాంగంలో ఒక చిన్న అధికారిని ఆదుకునే శక్తి, ఆసక్తి ఎవరికి మాత్రం ఉంటాయి? దురదృష్టవశాత్తు 1979 నాటి ఆ సంఘటనలో ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కాగా, ఆయన ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారి మరెవరో కాదు, టీవీఆర్కే ప్రసాద్ గారు. నమస్కారం. మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 79వ ఎపిసోడ్ కు సుస్వాగతం. టీవీఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోవడం దగ్గర నుంచే ఆయనకు ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. టీటీడీకి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి అప్పటికే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళ అమ్మాయి మాధవికి మోకాలు వాచిపోవడం మొదటి అనుభవం. ఆ తరువాత శ్రీనివాసుడు పిలుస్తుంటే రానంటున్నానేమో అన్న సందేహంతో వెళ్లాలని నిర్ణయించుకొని పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకొని ఛార్జీ తీసుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకుని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఆనందరావు మొదలియార్ దగ్గర నుంచి హైదరాబాద్ లో పదవీ బాధ్యతలు స్వీకరించి తిరుపతికి ప్రయాణమైన క్షణంలో మరో దుర్ఘటన ఎదురైంది. అది జరిగిన ఏడాదికే ఇలా మరోసారి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి గర్జనకి గురి కావాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి 10 మంది మంత్రుల, సెక్రటరీల సమక్షంలో టీవీఆర్కే ప్రసాద్ మీద దుమ్మెత్తిపోసారన్న విషయం చీఫ్ సెక్రటరీ ఎస్ఆర్ రామ్మూర్తి గారి ద్వారా వినగానే ప్రసాద్ గారు మ్రాన్పడిపోయారు. ఆయనకు అనుమాత్రంగా కూడా ఆయన లోపం ఏంటో, ఆయన చేసిన నేరం ఏంటో అర్థం కాలేదు. నిజానికి చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారికి కూడా ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూలం ఏంటో తెలియదు. అయినా ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు ఆయన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రసాద్ గారికి తెలియజేసిన నేరం ఏంటంటే చెన్నారెడ్డి గారికి ఇష్టం లేని పత్రికలకు టీటీడీ ప్రకటనలు జారీ చేయడం. చెన్నారెడ్డి గారిని వ్యతిరేకించే కడప జిల్లా కాంగ్రెస్ నాయకుడు, అంటే మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు అనుయాయుడైన రత్న సభాపతి సొంతంగా ప్రారంభించిన ఒక మ్యాగజైన్ కి, ప్రభుత్వాన్ని విమర్శించే ఈనాడు దినపత్రికకి టీటీడీ ప్రకటనలిచ్చింది. దానికి తోడు ఆ ప్రకటనలు వెలువడిన సంచికలలోనే చెన్నారెడ్డి గారి విధాన నిర్ణయాలను విమర్శిస్తూ వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. అంటే చెన్నారెడ్డి గారిని విమర్శిస్తూ రాసే పత్రికలకి ప్రసాద్ గారే ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి అనుమానం. నిజానికి టీటీడీ ప్రకటనల విషయంలో ప్రసాద్ గారు వెళ్లిన కొత్తలోనే ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించడం జరిగిందట. దాని ప్రకారం దినపత్రికలకు ఇచ్చే ప్రకటనలన్నీ ఆయా పత్రికల సర్క్యులేషన్ ని బట్టి ఇవ్వాలి. టీటీడీలో 38 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అనేక సంక్షేమ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తూ ఉంటుంది కనుక ప్రకటనలు తరచూ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అయితే మ్యాగజైన్స్ విషయంలో మాత్రం వాటి ప్రారంభ సంచికలో ప్రకటన ఎవరు కోరినా ఇవ్వాలని ఆదేశించారు ప్రసాద్ గారు. ఎందుకంటే తొలి సంచికలో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రకటనను శ్రీనివాసుడి ఆశీస్సులుగా చాలా మంది విశ్వసిస్తుంటారు. ఈ బాధ్యత అంతా టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్దే. ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధాన నిర్ణయం ప్రకటించాక ఆ ప్రకారం జరిగేటట్లు ఆయా అధికారులే చూస్తారు తప్ప ప్రతి చిన్న విషయం అమల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోక్యం చేసుకోవటం సాధ్యపడదు. ఆ ప్రకారంగా నిర్దిష్ట విధానానికి లోబడే పిఆర్ఓ ప్రకటనలు జారీ చేశారని ప్రసాద్ గారి విచారణలో స్పష్టమైంది. అయితే ఆ ప్రకటనలు వెలువడిన రోజునే ముఖ్యమంత్రి విధానాన్ని విమర్శిస్తూ వార్తలు రావటం కేవలం కాకతాళీయంగా జరిగింది. సర్వసాధారణంగా అన్ని చోట్ల జరిగినట్లే ఇక్కడ కూడా ఎవరో ముఖ్యమంత్రి గారి మహాభక్తులు ఈ పత్రికల కాపీలు తీసుకెళ్లి చెన్నారెడ్డి గారికి చూపించారు. మీ కింద పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీకు వ్యతిరేకంగా రాసే పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు, చూసారా ఎంత ఘోరమో అని కూడా చాడీలు చెప్పుంటారు. తమ విధేయత నిరూపణ కోసం లేదా ఇతరత్రా తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడం కోసం లేదా అసూయతో ఇలాంటి విధానాలు అవలంబించే వాళ్ళు ఏ వ్యవస్థలోనైనా ఉండే ఉంటారు. వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు ఆయా సందర్భానుసారం వినియోగంలో పెడుతుంటారు. సరే, ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చేయాలి అన్న ప్రశ్నకు వస్తే, ఈ ప్రకటనలు ఇవ్వడం విషయంలో ఆయన ప్రమేయం ఏమీ లేదన్న విషయం ఆయనకి తెలుసు.
ఇచ్చిన ప్రకటనలు సైతం నిర్దిష్ట విధానం ప్రకారం పిఆర్ఓ ఇచ్చినవే. కానీ ముఖ్యమంత్రికి ఆయన మీద అనుమానం కలిగింది. నిజానికి ముఖ్యమంత్రి ఆయన మొహం మీద ఏం చెప్పకపోయినా ఆయన ఇలా అనుమానిస్తున్నారన్నది చీఫ్ సెక్రటరీ సమాచారం మాత్రమే. కనుక ఆయన ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి, ఆయనగా ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇవ్వటం. రెండోది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముఖ్యమంత్రి అడిగినప్పుడే చూసుకోవడం. బాగా ఆలోచించిన మీదట ఆయన మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడ పని చేసినా విశ్వసనీయత అనేది ప్రతి ఉద్యోగికి ఉండి తీరాల్సిన మొదటి లక్షణం. అలాంటి ఆయన విశ్వసనీయత ముఖ్యమంత్రే శంకిస్తున్నప్పుడు, ఆ శంఖ ఆధారరహితమైంది అయినప్పుడు దాన్ని నివారించే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా పనిచేసుకుపోవడం అవివేకం కదా. అందుకే ముఖ్యమంత్రిని స్వయంగా కలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రసాద్ గారు ఆయా ప్రకటనల వివరాలు, పత్రికల కాపీలు తీసుకుని హైదరాబాద్ వెళ్లి చీఫ్ సెక్రటరీని కలిశారు. ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శి సంతానం గారిని, జాయింట్ సెక్రటరీ వి గోవిందరాజన్ గారిని కూడా పిలిపించారు. వాళ్ళకి ఈ క్లిప్పింగ్స్ చూపించి ప్రకటనలు ఎలా ఇస్తారో ఏంటో ఆయన వివరించాక జరిగిన దాంట్లో ఆయన లోపం ఏమీ లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రిని ఒప్పించాలన్నదే ప్రసాద్ గారి ఆరాటం అంతా. ముఖ్యమంత్రి ముందుకు వెళ్లాలంటే అందరికీ జంగుగానే ఉంది. చెన్నారెడ్డి గారికి కోపం వస్తే ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటే ఉన్నత స్థాయి అధికారులు సైతం భయపడే రోజులవి. కట్ చేస్తే నిజానికి అప్పటికి ఏడాది క్రితం ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజున కూడా ఇలాగే ముఖ్యమంత్రికి ఎవరో ఏదో నూరిపోయటం, ఆయన ప్రసాద్ గారి మీద నిప్పులు చెరగడం జరిగింది. అది కూడా ఆయన ఆనందరావు మొదలయ్యారు దగ్గర పదవి బాధ్యతలు స్వీకరించిన గంటకే. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రసాద్ గారిని పిలిపించి, ఏమయ్యా, నువ్వు మాకు వ్యతిరేకంగా వెంగళరావు ఏజెంట్ గా పనిచేద్దాం అనుకుంటున్నావా అంటూ నిలదీశారట. కొద్ది క్షణాల పాటు ఆయన నోట మాట రాలేదు. ఏదో మాట్లాడబోయి తమాయించుకున్నారు. నేను పని చేయాల్సింది తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో. ఆయన్ని సేవించే భాగ్యం నాకు ఉంటే ఏది ఎలా జరగాలో అలా జరిగేలా ఆయనే చూసుకుంటాడు అని మనసులో అనుకుని ఊరుకుండిపోయారు. ముఖ్యమంత్రి ఆవేశం తగ్గాక, సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఆయన సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు నాకు పివి గారి మనిషి అని అంతా ముద్ర వేశారు. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన సొంత జిల్లా అయిన ఖమ్మంలో నేను కలెక్టర్గా పనిచేశాను. అంత మాత్రానికే ఇప్పుడు మీరు నన్ను వెంగళరావు మనిషిగా ముద్ర వేస్తున్నారు. సార్, మా విధేయత మా ఉద్యోగాలకే కానీ వ్యక్తులకు కాదు. మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అంటూ వివరించే ప్రయత్నం చేశారు ప్రసాద్ గారు. ఆయన ఆరోపణ అంతా ఒకటే. ఆ ముందు రోజు ఆయన వెంగళరావు గారికి అత్యంత సన్నిహితుడైన టీటీడీ చైర్మన్ చెలికాని అన్నారావు గారిని కలిసి ఆయన్నే చైర్మన్ గా కొనసాగింపజేస్తానని హామీ ఇచ్చారట. విషయం అర్థమైంది. ఆయనలో ఆయనే నవ్వుకొని వాస్తవం ఎలా వక్రీకరించి చెప్పబడిందో అర్థమైపోయింది ఆయనకి. జరిగింది ఏంటనంటే, ఆ ముందు రోజే అమెరికా నుండి తిరిగి వచ్చిన అన్నారావు గారు ఆ రాత్రి ప్రసాద్ గారి ఇంటికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపి వెళ్లారు. ఇదే విషయం ముఖ్యమంత్రికి పివిఆర్కే ప్రసాద్ గారు వివరించారు. ఖమ్మంలో ఆయన కలెక్టర్ గా ఉండగా టీటీడీ వారు కళ్యాణ మంటపం కడుతున్నప్పుడు అన్నారావు గారు ఖమ్మం వస్తూ ఉండేవారట. అప్పుడు మాత్రమే ఆయన్ని కలుసుకున్నానని, అంతకు మించి ఆయనతో చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం నాకు లేదని, అదలా ఉంచి అసలు టీటీడీ చైర్మన్ ని నియమించే విషయంలో తుది నిర్ణయాధికారం ముఖ్యమంత్రికే ఉందని తెలిసి నేనెందుకు ఇలాంటి విషయంలో తలదూరుస్తాను? ఏమైనా సార్, నేను బాధ్యతలు స్వీకరించిన గంటలోనే ఇలా మీ విశ్వాసాన్ని కోల్పోతాను అనుకోలేదు. ఇప్పుడైనా నేను ఇంకా తిరుపతి వెళ్ళలేదు. నా సామాన్లు మాత్రమే వెళ్ళాయి. మీరు మీకు విశ్వాసపాత్రుడైన వేరే ఎవరినైనా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించుకోండి, నాకు సెలవు ఇప్పించండి అంటూ నమస్కారం పెట్టేశారు ప్రసాద్ గారు. టీటీడీకి వెళ్లాలని మనసులో పక్క లాగుతున్నా ఆయన విశ్వసనీయతని నిలబెట్టుకోవడం కోసం అలా చెప్పక తప్పలేదు. మరోసారి శ్రీనివాసుడి మీద భారం వేసి ఆయన లేచి వెళ్లిపోవడానికి సిద్ధమైపోయారు. అంతలో చెన్నారెడ్డి గారి ముఖంలో రౌద్రం పోయి ప్రసన్నత చోటు చేసుకుంది. గొంతులో గాంభీర్యం స్థానంలో అనునయం వ్యక్తమవుతోంది. చూడు ప్రసాద్, వెంగళరావు అంటే మాకు గౌరవమేనయ్యా, కానీ ఆయన మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడయ్యా. వెంగళరావుకి అన్నారావు ఎంత ముఖ్యుడో నీకు తెలుసు కదా అంటూ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడారు. చివరికి అన్నారావుని ప్రసాద్ గారింటికి వెంగళరావు గారే పంపుంటారని ఆయనకి ఆయనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. ప్రసాద్, నీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇంత వెంటనే నిన్ను ఆ స్థానం నుంచి మార్చడం మాకిష్టం లేదు. వెళ్ళు, నువ్వు వెళ్ళి బాగా పనిచేయి అంటూ లాలనగా భుజం తట్టారు. అలా ప్రసాద్ గారు తిరుపతికి వెళ్లి టీటీడీలో పనిచేయడం ఆరంభించిన ఏడాదిలోపే మళ్ళీ ప్రకటనల ఉపద్రవం వచ్చిపడింది. నేపథ్యం ఎంత చేదుగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి ఆగ్రహ సాగరం ఎంత కట్టలు తెంచుకుంటున్నప్పటికీ ప్రసాద్ గారు మాత్రం ముఖ్యమంత్రిని కలిసే తీరాలని నిర్ణయించుకున్నారు. చివరికి చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యదర్శి
ఆయన్ని అదే రోజున ఆదివారం కనుక తాటకలోని ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ ప్రసాద్ గారు వచ్చిన పని ఏంటో క్లుప్తంగా వివరించారు. అంతే. ఆ ఉపోద్ఘాతాన్ని వింటూనే చెన్నారెడ్డి గారు ప్రసాద్ గారి మీద విరుచుకుపడ్డారట. ప్రసాద్ గారు ఇంకా నోరే విప్పలేదు. కానీ ముఖ్యమంత్రిని ఎవరు ఆపగలరు? ప్రసాద్, నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. మేం ఎన్నడూ ఇలాంటి అవిధేయత నీ నుంచి ఎదురవుతుందని ఊహించలేదు. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహిస్తావా? ఇదేనా నువ్వు ముఖ్యమంత్రి పట్ల ప్రవర్తించాల్సిన పద్ధతి? ఇలా ఫుల్ స్టాప్ కామా లేకుండా చెన్నారెడ్డి గారు ప్రసాద్ గారి మీద నిప్పులు కురిపిస్తున్నారు. మధ్యలో సంతానం గారు కల్పించుకొని ఏదో చెప్పబోయినా ఎవరు చెప్పినా ఆపే ధోరణిలో లేరు ముఖ్యమంత్రి. అలా కొద్ది నిమిషాలు గడిచిపోయాక ఆయన ఆవేశం కొంచెం తగ్గాక ప్రసాద్ గారు నోరు విప్పారు. జరిగిందంతా పిఆర్ఓ స్థాయిలో ఒక నిర్దిష్ట విధానం ప్రకారం జరిగిందేనని, ఇందులో ప్రసాద్ గారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఇష్టంగానే విన్నారు, కానీ తన అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు. అంతా ప్రసాద్ గారికి తెలిసే జరిగిందన్న నమ్మకాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట. ముఖ్యమంత్రి పివి నరసింహారావు దగ్గర సెక్రటరీగా పనిచేశావు. వెంగళరావు టైంలో ఆయన జిల్లాకి కలెక్టర్ గా పనిచేశావు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తే వాటి రాజకీయ దుష్పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలీదా? తెలియదని నువ్వు చెప్తే మేము నమ్మాలా? చాలేవయ్యా చెప్పావు అంటూ ఆయన ముందున్న అనుమానాన్ని మళ్ళీ నొక్కి చెప్పారు. చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి సెక్రటరీ, ముఖ్యమంత్రి జాయింట్ సెక్రటరీ కూడా ఏదో వివరించాలని వ్యర్థ ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా మాటలు ఆగిపోయాయి. కొద్ది క్షణాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించిందట. చేసేదేమీ లేక ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టి వాళ్ళంతా బయలుదేరి వచ్చేశారు. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరుపతి వస్తున్నారని తెలిసింది. ఆమెతో పాటు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా వస్తున్నారు అని తెలిసింది. అప్పుడు నలుగురిలో ముఖ్యమంత్రి ఆగ్రహజ్వాలలు మరోసారి ప్రజ్వరిల్లితే ఆ ఊహ ప్రసాద్ గారు భరించలేకపోయారు. ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోయాక కూడా అక్కడే పని చేయాలనుకోవటం, ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టి కొనసాగాలనుకోవటం ఆయన స్వభావం కానే కాదు. అందుకే ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ రాసిచ్చారు ప్రసాద్ గారు. నన్ను ఈ పోస్టు నుండి దయచేసి బదిలీ చేయండి. వేరెవరినైనా పోస్టు చేయడానికి వ్యవధి కావాల్సి ఉంటే టీటీడీలో నా తరువాత సీనియర్ అధికారిక పదవి బాధ్యతలు అప్పగించి వెళ్లిపోవడానికి అనుమతించండి అంటూ అభ్యర్థించారట. హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చే ముందు నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన పుట్టపర్తిలో సత్యసాయిబాబా సమక్షంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బాలాజీ పంచరత్నమాల క్యాసెట్ విడుదలకు వెళ్లాల్సి ఉంది. అయిష్టంగానే వెళ్లారు. ఆ క్యాసెట్ విడుదల పూర్తయ్యాక సాయిబాబా వాళ్ళని లోపలికి పిలిచారట. ఆయన భార్య శ్రీమతి సుబ్బలక్ష్మి, ఆమె భర్త సదాశివం లోపలికి వెళ్లారు. నిరాడంబరత, ప్రేమ ఒట్టిపడుతున్న బాబా ప్రసాద్ గారిని చూస్తూనే ఆప్యాయంగా పలకరించారట. టీటీడీ సేవల గురించి ప్రస్తుతించారట. అలా మాట్లాడుతూనే ఆయన అకస్మాత్తుగా చెదిరిన మనసుతో ఉన్న ప్రసాద్ గారిని ఉద్దేశించి, చూడు ప్రసాద్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నువ్వు రావడం అన్నది దైవ సంకల్పం వల్ల జరిగింది. అక్కడ నీ నియామకం ముఖ్యమంత్రి చేతుల్లోనో చీఫ్ సెక్రటరీ చేతుల్లోనో లేదు. దైవ సంకల్పం లేకపోతే నిన్న అక్కడ ఎవ్వరూ నియమించలేరు, అక్కడి నుంచి తొలగించునూ లేరు. అందుచేత నీ మనస్సాక్షి ప్రకారం పనిచేయి. దైవాన్ని నమ్మి దేవుని పేరిట నీవు చేస్తున్న సత్కార్యక్రమాలు కొనసాగించు. ఆశ్చర్యం ఏమిటంటే సత్యసాయిబాబా గారు ఆయన మనసును చదివేశారు. దీంతో ప్రసాద్ గారిలో అంతర్మథనం మొదలైంది. నేనెందుకు ఇంత ఆందోళన చెందుతున్నాను? నేను ఏ నేరమూ చేయలేదు. అయినా ముఖ్యమంత్రికి అనుమానం, ఆగ్రహం కలిగితే బాబా చెప్పినట్లు నన్ను టీటీడీకి రప్పించింది శ్రీనివాసుడే అయితే నేను ఇక్కడ ఉండాలో అక్కర్లేదో తేల్చాల్సింది కూడా ఆయనే కదా. ఇది మానవ శక్తికి మించిన విషయం అయినప్పుడు నేను ఆందోళన చెంది ఉపయోగం ఏంటి? ఆయనకే వదిలేస్తే సరికదా అని అనుకుంటూనే ఉండబట్టలేక తిరుపతికి రాగానే చీఫ్ సెక్రటరీకి టెలిఫోన్ చేసి నన్ను రిలీవ్ చేసే విషయం ఏమైంది సార్ అని అడిగారట. ఆయన ముభావంగా నీ లెటర్ ముఖ్యమంత్రికి చూపించాను, ఆయన ఆమోదం ఇంకా రాలేదు అని అన్నారు. అయినా ప్రసాద్ గారికి ఉత్సుకత ఆగలేదు. ముఖ్యమంత్రి ఏమీ తేల్చకపోవడం ఏంటి? అయితే చీఫ్ సెక్రటరీతో మాటల్లో బయటపడిన ఒక చిన్న వాక్యం ఏంటనంటే, ఏంటి ప్రసాద్ వెళ్ళిపోతే ఆ పోస్టుకి ఇంకెవరు దొరకననుకుంటున్నాడా అని ముఖ్యమంత్రి అన్నారట. ఈ సందిగ్ధ స్థితిలో ఆయనలో ఏం జరగబోతుంది అన్న ఆదుర్దాన్ని పెంచింది తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పైగా ప్రధాని ఇందిరాగాంధీకి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఇందిరాగాంధీ తిరుపతి వస్తున్నారు. బాగా ఆలోచించాక శ్రీనివాసుని దర్శించుకున్నారు పీవీఆర్కే ప్రసాద్ గారు. సమస్యని పూర్తిగా తిరుమల వెంకటేశ్వరుడికి వదిలేసి నిశ్చితంగా ఆయన పనిలో నిమగ్నమైపోయారు. ఇందిరాగాంధీ వచ్చారు. ఆమె పర్యటన అంతా బాగా జరిగిపోయింది. చివర్లో ఆమె వెళ్లిపోబోయే ముందు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రావుల సూర్యనారాయణమూర్తి వచ్చి
ఇందిరాగాంధీ తిరుమల పర్యటన తాలూకు ఫోటో ఆల్బమ్ ని ప్రసాద్ గారి చేతిలో పెట్టారట. ఆయన తీసుకెళ్లి ముఖ్యమంత్రికి ఇచ్చి ప్రధానమంత్రికి బహుకరించాలని కోరారు. విచిత్రం ఏంటంటే ఆయన అలా చేయలేదు. స్వయంగా ప్రసాద్ గారిని ఇందిరాగాంధీ దగ్గరికి తీసుకెళ్లి ఆయన చేత ఆల్బమ్ ను ఆమెకి బహుకరింపజేసి ప్రసాద్ గారిని ఆమెకి చూపిస్తూ, ఇతను చాలా ఉద్దండుడైన ఐఏఎస్ ఆఫీసర్, అందుకని అతన్ని నేనే స్వయంగా ఎంపిక చేసి ఇక్కడ నియమించాను. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని అతను చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించారట. ఫోటోగ్రాఫర్ని పిలిపించి వారి ముగ్గురిని కలిసి ఫోటో కూడా తీయించారట. ఇది జరిగిన మర్నాడు చీఫ్ సెక్రటరీ ఆయనకు టెలిఫోన్ చేసి ప్రధాని పర్యటన గురించి ప్రసాద్ ఏమంటున్నాడయ్యా అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందేంటి అని ఆసక్తిగా అడిగారు. ప్రసాద్ గారేమో తెల్లమొహం వేశారు. ఆ మర్నాడు పోస్ట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రసాద్ గారికి ఒక ప్రత్యేక పార్సల్ వచ్చిందట. తెరిచి చూసి ఆయన ఆనందాశ్చర్యాలతో మునిగిపోయారు. అందులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి చెన్నారెడ్డిలతో ఆయన దిగిన ఫోటోల మీద ముఖ్యమంత్రి స్వదస్తూరితో కింద సంతకంతో ఏం రాశారో తెలుసా? విత్ బెస్ట్ విషెస్, కీప్ ఆఫ్ ది గుడ్ వర్క్ అని. ఆ తర్వాత గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంలో జరిగిన సభల్లో ఆయన బహిరంగంగా ప్రసాద్ గారి మీద ప్రశంసల జల్లు కురిపించారు. మరో 3.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రసాద్ గారిని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కొనసాగింపజేసింది. ఈ వ్యవధిలో ఏం జరిగింది, పివిఆర్కే ప్రసాద్ గారు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్న విషయాలన్నీ మీరు ఇదివరకే తిరుమల కథల్లో వినే ఉంటారు. ఇంకా గనక ఆ కథనాలు విననట్టయితే వెంటనే తిరుమల కథల్లో ఉన్నటువంటి అన్ని ఎపిసోడ్లన్నీ చూసే ప్రయత్నం చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.